పల్నాడులో పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. పెన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సల్మాన్ మృతిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మధ్య నెక్స్ట్ లెవెల్ డైలాగ్ వార్ నడుస్తుండగా సీన్లోకి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంటర్ అవడం రాజకీయ రచ్చ లేపుతోంది. సల్మాన్ మృతిపై వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రి గొట్టిపాటి ఫైర్ అవుతున్నారు. హత్య రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలు మారట్లేదని మండిపడ్డారు. అక్రమ సంపాదన మీద పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు గొట్టిపాటి. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమీడియట్గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పల్నాడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తారు. మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది.